గతంలో పనిచేసిన షాపులో చేతివాటం ప్రదర్శించి 46 లక్షల నగదు ఎత్తుకువెళ్లిన దొంగను 6 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 46 లక్షలను రికవరీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ పాటిగడ్డలో జరిగింది. పాటిగడ్డలోని సన్ స్టీల్ షాపులో గతంలో పనిచేసి మానేసిన గిరిధర్ సింగ్ షాపులోని గోద్రేజ్ లాక్ను బ్రేక్ చేసి నగదు ఎత్తుకువెళ్లాడు. దుకాణంలోకి ఎలా రావాలి, ఎలా వెళ్లాలి అనేది పూర్తిగా తెలియడంతో ఈజీగా దొంగతనం చేశాడు. ఆపై చోరీ సొత్తుతో మధ్యప్రదేశ్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్ ఎక్కగా పోలీసులు ట్రేస్ చేసి ఆదిలాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గతంలో పనిచేసిన షాపులో చేతివాటం ప్రదర్శించి 46 లక్షల నగదు ఎత్తుకువెళ్లిన దొంగను 6 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 46 లక్షలను రికవరీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ పాటిగడ్డలో జరిగింది. పాటిగడ్డలోని సన్ స్టీల్ షాపులో గతంలో పనిచేసి మానేసిన గిరిధర్ సింగ్ షాప్లోని గోద్రేజ్ లాక్ను బ్రేక్ చేసి నగదు ఎత్తుకెళ్లాడు. దుకాణంలోకి ఎలా రావాలి, ఎలా వెళ్లాలి అనేది పూర్తిగా తెలియడంతో ఈజీగా దొంగతనం చేశాడు. ఆపై చోరీ సొత్తుతో మధ్యప్రదేశ్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కగా పోలీసులు ట్రేస్ చేసి ఆదిలాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సింగిల్ అక్యూజ్ సింగిల్ ఎంట్రీ చేశారు. అమౌంట్ కూడా మొత్తం సింగిల్ గానే ఆయన తీసుకెళ్తున్నాడు. ఎవరు కూడా స్పెసిఫిక్ గా ఉన్న డివైడ్ చేసుకుని అమౌంట్ డివైడ్ చేసుకుంటాం అయితే లేదు. బ్యాగ్ ఎంత తీసుకెళ్ళాడు అదే బ్యాగ్ బ్యాగ్ ఆల్సో ఆన్ ప్రెమిసెస్ ఉంది. ఇన్సైడ్ బిల్డింగ్ లో ఉన్న ఒక స్పేర్ బ్యాగ్ అక్కడ పడున్న బ్యాగ్ లోనే అమౌంట్ తీసుకుని వెళ్తున్నాడు. బ్యాగ్ కూడా ఆయన నేటివ్స్ ఉండొచ్చు, నాన్ నేటివ్స్ కూడా ఉండొచ్చు. కానీ ఈ ఆధార్ కార్డు లేదా వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇట్లాంటి డీటెయిల్స్ పెట్టుకోవట్లేదు. లైక్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ అక్యూజ్ చాలా ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేశాడు ప్రీవియస్ గా.